వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వైరా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు సమావేశం నిర్వహించడం ఎమ్మెల్యే రామదాస్ నాయక్. తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించడం ఖాయం. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజేందర్ స్వగృహం నందు మీడియా సమావేశం. వారణాసిలో మోడీ రోడ్ షో. ఇక వివరాల్లోకి వెళ్తే, వారణాసి ఎన్డీఏకు కంచుకోట భారత ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి పార్లమెంట్ అభ్యర్థిగా వారణాసిలో నామినేషన్ వేశారు. 2014, 2019, 2024 వరుసగా మూడోసారి వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ వేశారు. ప్రధాని నామినేషన్ కు ఏపీ ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు వారణాసిలో మోడీని కలిసి అభినందనలు తెలిపారు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ వేస్తున్న సందర్భంగా జరిగిన అశేష జనవాహినితో భారీ ఊరేగింపు యావత్ దేశ ప్రజలు కల్లారా వీక్షించడం దేశ ప్రజల్లో హర్షధ్వానాలు వెలిగాయి. వైసీపీ నాయకులు ఎన్ని అరాచకాలు చేసినా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించడం ఖాయమని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. జిల్లాలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి శాంతి భద్రతలను కాపాడారన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందుకే రాత్రి సమయంలో కూడా ఓటర్లు ఓట్లు వేసేందుకు క్యూ లైన్ లో నిలిచి ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకున్నందుకే పోలింగ్ శాతం పెరిగిందన్నారు. ఓట్లు వేసిన అందరికీ తెదేపా నేతలు ధన్యవాదాలు తెలిపారు. డబ్బులు కూడా ఇంకొక 5-5 నెలల పాటు పడేసి అయిపో ఇంకా బాగుంది. వాళ్ళు ఒకటి లెక్క కమ్మిట్ అయినారు. అది ఈడెవడో ఊర తీసుకున్నాడు ఫ్రెండ్ తిరుపతి ఆడ కండువ ఉంటుందేమన్నా, అది ఇప్పివా? కండువ గవర్నమెంట్ ఏమంటే గవర్నమెంట్ వేరే వస్తుంది, వేరే ఆలోచన అనుమానమే అట్లా. మావాడు నా క్లాస్ పెట్టలేదు, వాడు మన మిలిటరీ రెడ్డి దగ్గర ఉండేవాడు. నేను చెప్తాను కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఇంకా కూడా రోజు రెడ్డి కాంట్రాక్ట్ అదే తీసుకున్నాడు. మనం చూసాం వైసీపీ వాళ్ళు ఎట్లన్నా కానీ మరొకసారి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే, పోలింగ్ సరళను చూస్తూ ఉంటే ప్రజలు ఎక్కడ కూడా వైసీపీని నమ్మలేదు. దానికి ఉదాహరణ ఏమంటే, ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే 6:30కే వందల మంది వచ్చి నిల్చున్నారు. అందులో ముఖ్యంగా మహిళలు, అలాగే వలసలు పోయినటువంటి వాళ్ళు కానీ వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. తర్వాత ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలోన పర్సెంటేజ్ చూసాం, లాస్ట్ కన్నా కొంచెం పెరిగింది, బాగానే పర్సెంటేజ్లు పెరిగాయి. దీనికి ఈ పర్సెంటేజ్లు ఎప్పుడైతే పెరుగుతాయో అది ఏ ప్రభుత్వమైనా కానీ ప్రతిపక్షానికి ఆటోమేటిక్గా అడ్వాంటేజ్. అంటే
మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి గెలవబోతున్నాం. కర్నూలు జిల్లాలో కూడా 7 నియోజకవర్గాలు ఒక పార్లమెంట్లో కూడా మంచి మెజార్టీతో అన్నీ కూడా కైవసం చేసుకునేటట్లు ప్రజలు ఓటింగ్ అనేది మాకు ఇచ్చారనేది మేము రాత్రి 9-10 గంటల వరకు కూడా కర్నూలు జిల్లాలో పోలింగ్ జరిగింది. అది ఎప్పుడు చూడలేదు మనం. సాయంకాలం 3-4 గంటలకు అయిపోయేది, 5 గంటలు 6 గంటల ఒక అంత మొత్తం ఇది చూసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఓటరు కసితో ఉంటే తప్ప రాత్రి 9 గంటల దాకా లైన్లో ఉండి ఓటేయడు. ప్రభుత్వం మీద కసి ఉంది, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. ఇక్కడ నిలబడినటువంటి అభ్యర్థులపైన, వైసీపీ అభ్యర్థులపైన, స్థానిక ఎమ్మెల్యేలపైన విపరీతమైన వ్యతిరేకత ఉంది. కాబట్టే రాత్రి 9-10 గంటలైనా కూడా లైన్లో నిల్చొని నిల్లు అని కానీ ఎండని కానీ ఏమనకుండా భోజనం అనకుండా నిలబడి ఓట్లేసి చంద్రన్న ఎట్ల భాగాన్ని మనం గెలిపించాలి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలి అని చెప్పే ధీమాతోనే నిన్నంతా కూడా కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఎలక్షన్ అనేది నేను ఘంటాపథంగా చెప్తున్నాం. ఎందుకనంటే ప్రజలు మా పక్షాన ఉన్నారు. రాష్ట్రం మొత్తం పోలింగ్ చూసుకుంటే కూడా శాతం పెరిగింది. వాళ్ళు రాష్ట్రంలో అయితే చాలా జిల్లాల్లో దౌర్జన్యాలకు ఈరోజు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఓటర్లను కూడా కొట్టి, నాయకులను కూడా కొట్టి, ఎట్టైనా కానీ మనం ప్రభుత్వంలోకి రావాలని భయం సృష్టించేదానికి ఆ పల్నాడు కావచ్చు, నెల్లూరు కావచ్చు, గుంటూరు కావచ్చు, చాలా చోట్ల గొడవలకి వాళ్ళు దిగారు. కానీ ప్రజలు ఇవన్నీ గమనించి మొత్తం గుంటూరు కానీ అటువైపు కూడా విజయవాడ అయితేనేమి ప్రజలు వీటినంతా గమనించి మాకు ఓట్లు వేశారు. మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయకత్వంలో బీజేపీ జనసేన కూటమిలో మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మేమిచ్చిన వాగ్దానాలని ఖచ్చితంగా. పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన అనంతరం కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు తన స్వగృహం నుండి మీడియా ద్వారా మెసేజ్ను రిలీజ్ చేశారు. కరీంనగర్ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పార్టీ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులందరికీ నా నమస్కారాలు. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మీరందరూ చిత్తశుద్ధితో చాలా కష్టపడి శ్రమించి గత 20 రోజుల నుంచి ఇంటి పనులు కూడా మానుకొని ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి పెద్ద ఎత్తున కష్టపడినందుకు మీకందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. నా నమస్కారాలు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినాయి. మీరందరూ సిన్సియర్గా చాలా కష్టపడి, చాలా శ్రమించి గత 20 రోజుల నుండి ఇంటి పనులు కూడా మానుకొని ఈ ఎలక్షన్లో ప్రత్యక్షంగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నన్ను గెలిపించడానికి మీరు అత్యంత శ్రమించినారు. నేను నా ప్రత్యేక కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను. నా జీవితంలో ఇంతమంది, వేల మంది మీరంతా నా కోసం నిలబడి నన్ను వెన్నంటి నేను గెలవాలని తాపత్రయపడి మీ శక్తి మేర ఏదైతుందో నాకు పని చేయడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను జీవితకాలం ఏదైతుందో ఇది జ్ఞాపకం పెట్టుకుంటాను. మీ అందరితోనే మమేకమై మీ అందరి మధ్యలో ఉండి మీ కష్ట సుఖాలలో పాలు పంచుకొని మీ తలలో నాలుకనై నేను కరీంనగర్లోనే ఉండి మీకు సేవ చేస్తాను. మళ్ళీ ఒకసారి మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ వెలిచాల రాజేందర్రావు. గోదావరి కని భాస్కర్ రావు భవన్లో డిహెచ్పిఎస్ రామగుండం నగర సమితి కార్యదర్శి ఎర్రల రాజయ్య అధ్యక్షతన బందెల నరసయ్య సంస్మరణ సభ నిర్వహించారు. దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బందెల నరసయ్య వారం రోజుల క్రింద మృతి చెందడం దళిత ఉద్యమానికి తీరని లోటు అని జిల్లా కార్యదర్శి కందుకూరి రాజారత్నం, రాష్ట్ర సమితి సభ్యులు మద్దెల దినేష్, ఆసాల రమ బందెల నరసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసయ్య గారికి పోరాట సమితి దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు కామ్రేడ్
బందెల నరసయ్య గారు స్వర్గస్థులైనందుకు అతనికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అదేవిధంగా దళిత హక్కుల పోరాట సమితి కోసం రాష్ట్ర లెవెల్ ఆయన చాలా కృషి చేశారు. అలాగే ఆయన కామ్రేడ్ కమ్యూనిస్టు పార్టీలో కూడా ఏఐటీసీల బహుకాలం పనిచేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు కొత్తగూడెం ఏరియాలో. అలాగే ఇప్పుడు బందెల నరసయ్య సీనియర్ కమ్యూనిస్టు డెలిగేటు రాష్ట్ర స్థాయి దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు. వారు స్వర్గస్థులైనందుకు మేము నివాళులర్పించడం జరిగింది. కామ్రేడ్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అందుకు రాయరత్నం గారు అంటాడు. ఈరోజు బందెల నరసయ్య గారి సంవత్సర సభ భాస్కర భవన్లో జరుగుతూ ఉంది. ఈ యొక్క సభకు అదేవిధంగా మద్దెల దినేష్ గారు, రమచ గారు, హాజరైన మహాశివులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ బందెల నరసయ్య గారి మార్చి 31 నాడు ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా మార్చి 31 యూనివర్సిటీలో మహాసభలు జరిగిన సందర్భంగా, మొదటి మహాసభలో జరిగిన సందర్భంగా వారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇప్పటికీ సంవత్సరం అయిపోయి మార్చి అంటే ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఆర్థిక 14 నెలలు వారు మన దళిత హక్కుల పోరాట సమితిలో పనిచేయడం అనేది జరిగింది. అనారోగ్య రీత్యా హైదరాబాద్లో చనిపోతే వారిని కొత్తగూడెం తీసుకెళ్ళి కొత్తగూడెంలో అంతిమ యాత్రలో అంతిమ చాలా సంస్కారాలు చేయడం అనేది జరిగింది. సరే, ఏదేమైనా ప్రజా సంఘాలలో, అందులో భారత కమ్యూనిస్టు పార్టీలో వినలేని సేవ చేసి వారు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా పార్టీని, ప్రజా సంఘాలను నడిపిన చరిత్ర బందెల నరసయ్య గారికి ఉన్నది. వారు విద్యార్థి సంఘం నుండే పోరాటాలు చేసి యువజన సంఘం, పార్టీ, ప్రజా సంఘాలు కూడా బలోపేతం చేసిన చరిత్ర బందెల నరసయ్య గారికి ఉన్నది. అదేవిధంగా బందెల నరసయ్య గారు అనేక సమస్యలలో, అనేక పోరాటాలలో, అనేక మీటింగ్లలో పాల్గొని మరి చివరి వరకు కూడా మన జెండాను విడవకుండా హాస్పిటల్లో కూడా చనిపోయే ముందు కూడా డాక్టర్లతోటి కూడా ఈ యొక్క సంఘం గురించి చర్చించిన వ్యక్తి ఎవరంటే బందెల నరసయ్య గారు. డాక్టర్లు కూడా పరిచయం అయ్యారు. ఏందే నీకు ఇంత అనారోగ్యం ఉంటే కూడా నువ్వు పార్టీ గురించి, ట్రేడింగ్ గురించి ఎందుకు చర్చిస్తాను అంటే కూడా అంత లీనమైపోయింది అన్నట్టు పార్టీలో, యూనియన్లో, ట్రేడింగ్ వ్యవస్థ. అట్లా మనం కూడా ఆయన పాఠాలు నడవాలని ఈ సందర్భంగా, ఈ యొక్క సంవత్సర సభ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి, అందరికీ వచ్చిన సోదరులందరికీ, సోదరుమణులందరికీ కూడా మరొక్కసారి వారి సంవత్సర సభలో పాల్గొన్నందుకు ఈ అవకాశం ఇచ్చిన నాకు మనందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సందర్భం ముగిస్తాం. ఖమ్మం జిల్లా వైరా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. రామదాస్ నాయక్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 350 సీట్లు కాంగ్రెస్ కి రావడం తథ్యం. దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నిన్న జరిగిన లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఎంపీ అభ్యర్థి రామసాయి రఘురామ్ రెడ్డికి భారీ మెజార్టీ వస్తుందన్న రామదాస్ నాయక్. దేశ ప్రజలందరూ మోడీ నిరంకుశ పాలనని వ్యతిరేకిస్తున్నారన్న రామదాస్ నాయక్. రాబోయే ఫలితాల్లో దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారన్న రామదాస్ నాయక్. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు శీలం నరసింహారెడ్డి, పార్టీ నాయకులు పోదుల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడంలో సోనియా గాంధీ గారు రఘురామరెడ్డి గారిని ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇచ్చి ఖమ్మం పంపి నామినేషన్ చేసిన నుంచి పెద్ద మొత్తంలో కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకత్వం అంతా కూడా కష్టపడి పనిచేసిన సందర్భాలు చూసాం. ఇండియా కూటమి భారతదేశంలో తప్పకుండా అధికారంలో రాబోతూ ఉంది. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ రాబోతూ ఉన్నారు. జరిగిన 4 దఫల పోలింగ్ సరళి చూస్తూ ఉంటే విశ్లేషకులు సర్వేలు చెప్తూ ఉన్నాయి.
ఇండియా ప్రజాస్వామ్య గల భారతదేశం ఇది. ప్రపంచంలో పెద్ద మొత్తంలో ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉంటే భారతదేశమే. మోదీ లాంటి, అమిత్ షా లాంటి కుతంత్రాలు భారతదేశంలో నడవమని గ్రహించారు ప్రజలు. ఆయన యొక్క దోస్తులకి, ఆయన యొక్క స్నేహితుల కోసమే ఈ భారతదేశ సంపదనంతా ఆదాని, అంబానీ, 10,000 మంది కోసం లెజెండ్లు, ఎల్పీపీలు, జడ్పీటీలు, ఎంపీటీలు, సర్పంచ్లు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజకవర్గ స్థాయిలో బీసీసీ మెంబర్లు, కోఆపరేటివ్ అధ్యక్షులు, మా నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సీట్లు దొరుకుతాయి అని చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి చూసాం. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు 2 రోజుల ముందే తెలంగాణ రాష్ట్ర వాతావరణం, మొత్తం రాజకీయ వాతావరణం, ప్రజల ఆలోచన విధానం మారింది. తెలంగాణలో రాజ్యం వచ్చింది. ఇప్పుడు కూడా అంతే. మోదీ అహంభావం, మోదీ యొక్క ప్రవర్తన, నిరంకుశ పాలన, 2 సార్లు ప్రధానమంత్రి అయినా 3వసారి ప్రధానమంత్రి అయితే ఆనాడు బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగాన్ని కూడా సవరణ చేస్తా, మారుస్తా అని వ్యక్తి నన్ను నెత్తిలో పోయి మాట్లాడిన సందర్భాలు కూడా దేశ ప్రజలు పెద్ద ఎత్తున గ్రహించారు, ఆలోచన చేశారు, చేస్తా ఉన్నారు. రిజర్వేషన్ తీసేస్తున్న సందర్భాలు కూడా ఇస్తాం. మరి ఆయన ఒక ఆదేశ విధానాన్ని గత అర్ధరాత్రి నంద్యాల జిల్లాలో అల్లగడ్డలో హత్యాయత్నం. భూమా అఖిలప్రియ దగ్గర బాడీగార్డ్గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకులపై నంద్యాల నుంచి వెహికల్లో వచ్చి హత్యాయత్నం. గతంలో నిఖిల్ అనే యువకుడు లోకేష్ యువగలం పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డిపై చేయి చేసుకున్న యువకుడుగా గుర్తింపు. ఏవి సుబ్బారెడ్డి మనుషులే చేసుకుంటున్నారని అనుమానం. పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళు అమ్మా ఏం అయితే మొత్తం చేశాను సార్. అయితే కింద సార్ అందుకే సార్ సిటీ స్లిప్ ఏదినా చిన్న సార్ నిఖిల్ కదా పేరు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు కాటసాని నరసింహారెడ్డి దౌర్జన్యాలకు పాల్పడ్డారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ రోజు పాణ్యం నియోజకవర్గంలోని పాలకొల్లులో తెదేపా నేతల ఇండ్లపైకి వైసీపీ నేతలు మరణ ఆయుధాలతో వచ్చి భయాందోళనకు గురి చేయడంతో పాటు వీకర్ సెక్షన్ వద్ద పోలింగ్ బూత్లో తెదేపా నేత శివపై దాడికి పాల్పడినట్లు నంద్యాల జిల్లా తెదేపా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ తెలిపారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని కర్నూలు 4 పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. పాణ్యం తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఓటమి ఖాయమన్నారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయకుంటే ప్రైవేట్ కేసులు వేస్తామని గౌరు చరితారెడ్డి తెలిపారు. తీసుకొని వచ్చి ప్రజల ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తుంటే పోలీస్ వ్యవస్థ చూస్తూ నిలబడిపోయినారు, కానీ వాళ్ళని వారించడం ఎక్కడా జరగలేదు. అసలు కార్యకర్తలను ఓటేయనీకి వచ్చిన ప్రజలను కూడా పోలీసులు
ఇబ్బందులు పెడుతుంటే కూడా పోలీసులు వాళ్ళని అడ్డుకోకపోవడం చాలా విచిత్రంగా ఉంది. అసలు ఎలక్షన్ కోడ్ ఆఫ్ యాక్ట్ ఉన్నంగా కూడా పోలీసులు ఇట్లా చేయడం అనేది చాలా దిగజారుడుతనము. దీనికి మేము సిగ్గుపడుతున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ పాణ్యం నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల్లో అతను చేసిన కబ్జాలు, అతను చేసిన దౌర్జన్యాలు, అతను చేసిన ఆక్రమణలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఓట్లు వేయడానికి ముందుకు రావడం జరిగింది. అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత, దాదాపుగా ఉద్యోగస్తుల కుటుంబాలు, ఉద్యోగస్తులు అయితే పొద్దున 8కే వచ్చి క్యూలో నిలబడి ఓటు వేయడం అనేది ఇతని జగన్మోహన్ రెడ్డిని చేస్తున్న డెవలప్మెంట్ ఏం లేదనే ఉద్దేశంతోనే ఇతన్ని ఇంటికి పంపించాలి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలనే ఉద్దేశంతో నిన్న ఓటింగ్లో పాల్గొన్నాడు. ఖచ్చితంగా పార్లమెంటులో 7 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేస్తాము. పార్లమెంట్ అభ్యర్థి కూడా ఖచ్చితంగా తెలుగుదేశం క్యాండిడేట్ శబరమ్మ గెలుస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఖచ్చితంగా రేపు కౌంటింగ్ రోజు 4వ తేదీ భూస్థాపితం అయ్యేది గ్యారంటీ. ఎందుకంటే నిన్న అతను చేసిన దౌర్జన్యాలు మళ్ళీ ఒకసారి ప్రజలు చూసినారు. ఎక్కడ చూడు ఏ పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా భార్య, కొడుకు, అతను, వాళ్ళ గుండాలు, కూతురు అందరూ ఎన్నికల 20-30 మందిని వేసుకొని 2-3 వెహికల్స్ తిరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తూ నిలబడిపోయినారు. వాళ్ళని కంట్రోల్ చేయకుండా మా తెలుగుదేశం కార్యకర్తల మీద పోలీసులు కూడా కొన్ని చోట్ల ఇబ్బందులకు గురి చేసినారు. నిన్న నైట్ అయితే పాలకొల్లిలో తెలుగుదేశం నాయకులు ఇండ్ల మీనికి దాడి చేయడానికి కూడా ప్రయత్నించినారు. ఖచ్చితంగా ఇవన్నీ ఈరోజు పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్లో అయితేనేమి, ఓరకల్లు పోలీస్ స్టేషన్లో అయితేనేమి కేసులు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కోర్టుకు పోయి కానీ కేసు రిజిస్టర్ చేపిస్తాము అని తెలియజేసుకుంటున్నాం. నిన్న పాణ్యం నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలంతా తరలి వచ్చి వాళ్ళ ఓటును వినియోగించుకోవడం జరిగింది. ఇది చూసి ఓర్వలేక వైసీపీ అభ్యర్థి కొడుకొచ్చి గొడవలు సృష్టించడం, అంటే తాగొచ్చి రాళ్ళు, ఇటుకలు మీదికి విసరడం, మీరు ఎట్లా పోటీ చేస్తారో, మళ్ళీ ఓటింగ్ అయిపోయిన కౌంటింగ్ అయిన తర్వాత శవాలు పడతాయంట. ఏంది ఆ మాటలేంది, ఆ కథలేంది, ఇంకా ఏమి మీకు ఎందుకంత భయపడతా ఉన్నారు మీరు? అంటే మీకు ఓటమి దగ్గరికి వచ్చిందనే మీరు ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి ఏజెంట్ల మీదకి పోవడము, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము, 2-3 చోట్ల టౌన్లో కూడా దాడులకు పాల్పడడం జరిగింది. దీనిపైన ఇక్కడున్న సిఐలు మాత్రం స్పందించలేదు, కానీ ఎస్పీ మాత్రం వెంటనే స్పందించి మాకు వెంటనే ప్రొటెక్షన్ ఇవ్వడము, ఎస్పీ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నా. ఎక్కడ అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా, అంటే ఎందుకు ఇక్కడ వీకర్ సెక్షన్ కాలనీలో శివ పైన దాడి చేయడం, అలాగే వేరే గణేష్ నగర్లో, అలాగే సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఎక్కడ చూడు భయభ్రాంతులకు గురి చేయాలి అంటే ఏం ఇది ఇంకా అంత రెచ్చిపోవడం. అలాగే ఓర్వకల్లు మండలంలోని పాలకొల్లు విలేజ్లో ఇంటి మీదకి పోయి మారణాయుధాలు తీసుకొని ఇంటిపైకి దాడి చేయడం, ఇంకా మీ బెదిరింపులకు భయపడేది పోయినాయి. ఇప్పుడు ప్రజలంతా చైతన్యవంతులైనారు. ఇక్కడున్న ప్రభుత్వంపై విసుగు చెంది, అంతేకాకుండా ఇప్పుడున్న ఈ వైసీపీ అభ్యర్థిపై కూడా, వాళ్ళ అనుచరులపై, ఈ భూబకాసులపై కూడా భయపడి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు వీళ్ళని ఇంటికి పంపిద్దామా అని కూడా ఎదురు చూస్తూ ఈరోజు ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ఓటమికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటును వినియోగించుకుంటుంటే మీరు చూసి ఓర్వలేక ఈరోజు ఇంత గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. కానీ మేము ఈ గొడవలకు పాల్పడిన వారిపై ఖచ్చితంగా SC ST కేసు కూడా నమోదు చేస్తూ ఉన్నాం. తప్పకుండా దీనికి బాధ్యులైన వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవాలా, లేకపోతే మేము ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేసి వీళ్ళపై చర్యలు తీసుకుంటాము, హైకోర్టుకు కూడా వెళ్తాము. ఎందుకంటే ఈ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.